నమస్కారం సార్. వీడు ఆడు నీ కొడుకు సాయి కుమారు, ఆడికి ఉద్యోగం కావాలి. ఇంతకీ ఆడు ఏ ఉద్యోగం ఎలగబడతాడు ఏంటి? పోలీస్ ఉద్యోగం అంకుల్. కంటికి కనిపించిన 4వ సింహం ఇదిగో చూడబ్బాయి, సీన్ లో నీకు ఎన్ని డైలాగులు ఉన్నాయో అన్ని డైలాగులే చెప్పాలి గాని ఇలా నీ సొంత పైత్యాన్ని ఉపయోగించేసి అసందర్భ ప్రలాపన చేస్తే అసలుకే మోసం వస్తుందని చేత నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఓ 25 లక్షలు తెచ్చేసుకో, ఈ వాడికి పోలీస్ ఆఫీసర్ ఉద్యోగం గ్యారంటీ. పోలీస్ ఆఫీసర్ సార్, నా ఇల్లు అమ్మేనా సరే అది దర్శనం చేసుకుంటాను సార్. ఏమిటి, నేను నీతి నిజాయితీల కోసం తృప్రాయంగా ప్రాణాలను అర్పిస్తానని తెలిసి కూడా లంచం ఇస్తానని ఎలా అంటున్నారు నాన్న? నా ఆదర్శం ఏం కావాలి, నా ఆశయం ఏం కావాలి? తమరు ఆదర్శమూర్తి చైతన్య స్ఫూర్తి అని తెలియక ఏదో అజ్ఞానంలో వాగేశాం చేత నీ ఆశయాలు ఆదర్శాలు నీ దగ్గర పెట్టేసుకో. నాకు అవతల 2 ప్రారంభోత్సవాలు, 3 సెమినార్లు, 4 పబ్లిక్ మీటింగ్లు ఉన్నాయి. నేను వెళ్ళొస్తా. సార్ కుర్ర కుంక వాడి మాటలు ఏం పట్టించుకోకండి. అబ్బే అలా అనుకో. నిజానికి మీ వాడికి మన నగర శివారులో మంచి పోలీస్ ఆఫీసర్ పోస్టింగ్ ఏం చేద్దాం అనుకున్నాను. ఇలా ముష్టి 25 లక్షలు జస్ట్ 1 వీక్ లో సంపాదించుకోవచ్చు. 25 లక్షలు వారం రోజుల్లోనే? అవునయ్యా, ఏరియా యావత్తు రియల్ ఎస్టేట్ బెల్ట్. జస్ట్ భూ కబ్జాలో తలదూర్చి సెటిల్ చేస్తే చాలు. ఒక్కో సెటిల్మెంట్ లో కోట్లు నొక్కే. అంటే కబ్జాదారులతో చేతులు కలిపి అక్రమార్జన చేయమంటారా? అవును, వెరీ బ్యాడే మరి. ఇదిగో కోటంబరావు, పోయిన ఏడాది మన చెప్పాడ వెంకట సుబ్బయ్య మనవరాలకి డిఎస్పి పోస్ట్ ఏం చేస్తే ఆ పిల్ల అదృష్టవశాత్తు 3 నెలల్లో హ్యాపీగా డిస్మిస్ అయిపోయి ఇప్పుడు ఎంచక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేసుకుంటాం. డిస్మిస్? అబ్బా, అయితే ఏటయ్యా, ఆ పిల్ల అక్షరాల 3 నెలల్లో సంపాదించేసిన అక్రమార్జన ఎంతో తెలుసా? అయినా నాకు 2 ప్రారంభోత్సవాలు, 3 సెమినార్. అలాగదు. ఆ పిల్ల 3 నెలల్లో ఎంత సంపాదించిందో చెప్పి తెరాలి తమరు. ఎంతయా? మహా ఎక్కువేం కాదు, 10 కోట్లు. జస్ట్ 10 crores. ఎంతన్నారు అంకుల్? ఎంతేటయా? 10 కోట్లు. అంకుల్ 10 కోట్లే? అంకుల్ మీరు ఏదో ఒకటి చేసి ఆ పోస్ట్ నాకే వచ్చేటట్టు చేయండి అంకుల్. అబే నీతో నాకు కుదరదా? నాకు అవతల 2 ప్రారంభోత్సవాలు. ఎవరైనా ఇంటే నవ్విపోతారు. నీ ఆశయాలు ఆదర్శాలు, తోటకూర కట్ట, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ ఏమైపోవాలయా? అబ్బే తోచ్ ఊరికే తమాషాగా అన్నాను అంకుల్. అందుకే చెప్పాను, నీ క్యారెక్టర్ ఏంటో మర్చిపోయి నీ పోర్షన్ అంతా పక్కన పెట్టేసి ఎక్స్ట్రా డైలాగులు చెప్పావనుకో లేనిపోయిన చిక్కుల్లో పడతావని. అంచేత ఇక మీదట ఎప్పుడు ఓవర్ యాక్షన్ చేయమోక. కాదనకండి అంకుల్, మీరే నాకు పెద్ద దిక్కు. శుభం పోయాత్. అక్రమార్జన ప్రాప్తిరస్తు.